ద రాజా సాబ్ హారర్ కామెడీ అంటే గజ్జల్లో వణుకు పుట్టించే సినిమా. వాల్ట్ డిజ్నీలు, హ్యారీ పాటర్లు పనికి రావు. ఇన్ని రోజులు జస్ట్ మాటలే ఉండే, ఇప్పుడు కంటెంట్ మన ముందుకు వచ్చింది. సో నమ్మకుంటే ఏం చేస్తాం, నమ్మాల్సిందే. ఒకవేళ మీకు నమ్మబుద్ధి ఇస్తలేదంటే మీ కళ్ళు ఖరాబ్ అయినాయి. మీరు తెలుగు సినిమా హేటర్, మీరు ప్రభాస్ ఫ్యాన్ కాదు, మీరు మ్యావరిక్ మారుతిని తక్కువ అంచనా ఇస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టాండర్డ్ మీకు అర్థమైతలేదు. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు. ద రాజా సాబ్ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ రోజు, అది వాల్ట్ డిజ్నీ, హ్యారీ పాటర్, ద గోస్ట్ రైడర్, ఆపనైమరు, మిషన్ ఇంపాసిబుల్ వీటన్నిటికీ అమ్మ మొగుడు. నమ్ముర్రి రా, నమ్ముర్రి, నమ్మండి, అదే వాస్తవం. ఇంత కడుపుల విషయం పెట్టుకుని ఇంత హేట్ చేసి ఏం సాధిస్తారా మీరు? సో పొద్దున లేవంగానే, నైట్ దాగింది దిగంగానే, ముఖం కడుక్కొని కళ్ళు తెరిచి ద రాజా సాబ్ టీజర్ చూడండి, మంత్రముగ్ధులైపోండి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవర్ హారర్ ఫ్యాంటసీ ఇక్కడ మినిమం ఉంటది, మినిమం కాదు మాక్సిమం ఉంటది. అగైన్ ఏ మాత్రం తగ్గేది లేదు, అస్సలు తగ్గొద్దు మనం, అర్థమవుతుందా? అంతే అంతే, తగ్గుడే లేదు. సో ఎస్, తెలివి కల్లోళ్ళు, వెల్ విషర్స్, మంచోళ్ళందరూ వీడియోని ఇక్కడ వరకు చూసి ఆపేయండి. దీని తర్వాత ఏం మాట్లాడినా పిచ్చోళ్ళ మాటలు అవి. నేను పిచ్చోడిని, మిగిలిన పిచ్చోళ్ళ కోసం మాట్లాడతాను ఈ పాయింట్ నుండి. సో మీరు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఇప్పుడు పిచ్చోళ్ళందరూ వినండి, ద రాజా సాబ్ టీజర్ ఎట్లుంది, అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అయింది, ఎందుకు ఓకే అయింది, దీని వెనకాల కారణాలు ఏంది, ఈ విషయాల మీద ఇంట్రెస్టింగ్ ఇన్సైట్లు డైరెక్టర్ మారుతి గారు ఎప్పటికప్పుడు ఇస్తానే వస్తున్నారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని విషయాలు చెప్పాలనుకొని చెప్పిర్రో, లేదా ఏం చెప్పాలో తెలియక చెప్పిర్రో గానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే రివీల్ చేసిర్రు. అయ్యేంటి, ఆది పురుష్ కల్కి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ద రాజా సాబ్ డిస్కషన్ స్టార్ట్ అయింది అని. అంటే ఇది ఎన్నేళ్ల పాత సినిమా, ఆ టైంలో డిస్కషన్ లో షూటింగ్ స్టార్ట్ గా లేట్ అయిందా, లేదా షూటింగ్ అయిపోయి 3 ఏళ్ల నుంచి ఇది క్యాన్లలో పడుందా? దీంట్లో ఏది వాస్తవం? ఒకవేళ క్యాన్లలో పడుంటే ఎందుకు పడున్నది, ఏంది కారణం? నెక్స్ట్ స్టోరీ సిట్టింగ్ లో డిస్కషన్ చూడండి. ఇక్కడ కాదేముంటది డార్లింగ్, నా క్యారెక్టర్ ఏంటిది, కొన్ని సినిమా స్కేల్ ఏంది, ఆడియన్స్ ఎవరు, ఈ డిస్కషన్ లో అయినాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్పలేదు మనకి. డైరెక్టర్ గారు బయటకు వచ్చి రివీల్ చేసిన డిస్కషన్ ఏంటిది, నాకు లైఫ్ లో హీరోయిన్లు లేరు, వేరే సినిమాల్లో కూడా హీరోయిన్లు కనిపిస్తలేరు, నాకు 2 హీరోయిన్లు కావాలి డార్లింగ్. అంటే మరి డైరెక్టర్ గారిని కథ అడగకూడదని ప్రభాస్ కి ముందే తెలుసా? ఇది జస్ట్ ఫన్ కోసం తీసిన ప్రాజెక్టా, అంటే ప్యూర్ ఫ్యాన్ సర్వీస్ జోన్ సినిమానా, లేకపోతే ఏందన్నట్టు? అంటే డైరెక్టర్ స్టేజ్ ఎక్కి హీరో గారు నేను ఈ సినిమా గురించి ఏం మాట్లాడుకున్నామని అడిగినప్పుడు రాండమ్ గా హీరోయిన్ల ప్రస్తావన వస్తుంది ఇక్కడ. అది కూడా మళ్ళీ సినిమా కాంటెక్స్ట్ లో కాదు, హీరో గారి కాంబినేషన్ లో అమ్మాయిలు కావాలి అని, జస్ట్ కాంబినేషన్ అంతే. ఇది ప్రాబ్లమాటిక్ ఆన్ సో మెనీ లెవెల్స్. కానీ మనం దాంట్లోకి వెళ్ళాం. ఇంకా ఇక తెలుగు సినిమా అవన్నీ మనము ఇనట్టు చూసి చూడనట్టు పోవాలి. బట్ జస్ట్ యాజ్ ఎ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు డైరెక్టర్ మారుతి గారు స్టేజ్ ఎక్కి ఏం చెప్తున్నారు సినిమా గురించి, హీరో గారు హీరోయిన్లను అడిగి, హీరో గారు ఈ విషయాలు అడిగిరండి అని చెప్తున్నారు. సార్ సినిమా ఏంది, కథ ఏంది, హీరో ఏం చెప్పిండు, ఏ ఇంటెన్షన్ తో మీరు ఈ సినిమా తీసిర్రు, ఏంది ప్రాసెస్, ఎందుకు ఇంత లేట్ అయింది, దీనికి కారణాలు ఏంటిది, ఇవి కదా మాకు కావాల్సిన ఆన్సర్స్. పోనీ ఎక్కువ చెప్పేస్తే కథ రివీల్ అయిపోతుందా, అదేమన్నా ప్రాబ్లం ఉందా? పోనీ అదనే చెప్పండి. నోరు తెరిస్తే వాల్ట్ డిజ్నీ, హ్యారీ పాటర్ అంటారు, లేదా ఈ హీరోయిన్ల ముచ్చళ్ళకి మాట్లాడతారు. లేట్ ఎందుకు అయిందంటే హీరో గారు దగ్గరుండి చేయిస్తున్నారు అంటారు. నాకు ఈ మొత్తం ప్రాసెస్ లో మరి డైరెక్టర్ మారుతి ఎక్కడ ఇన్వాల్వ్ అయినారో నాకు అర్థమైతలేదు. అగైన్ జోకులు వేయాలంటే ట్విట్టర్ లో చాలా జోకులు నడుస్తున్నాయి. మారుతి 800 బెంజ్, మ్యావరిక్ మారుతి, ఇవన్నీ నడుస్తున్నాయి. మనం వెయ్యనికి చాలా జోకులు వేయొచ్చు. కానీ ఇక్కడ నాకు ఈ క్వశ్చన్ అర్థమైతే లేదు. అసలు ఏంది ప్రాజెక్ట్, ఎవరి కోసం తీసిర్రు, ఎందుకు ఇంత లేట్ అయింది, దీనికి నేను 400-500 పెట్టి ఎందుకు చూడాలి, నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఇది ప్రభాస్ సినిమా చూడండి అని మీరు అనొచ్చు. బట్ నాకు ఇది ఏ పాయింట్ లో కూడా ప్రభాస్ సినిమా లాగా అనిపిస్తలేదు. ఎందుకంటే 2-3 డార్లింగ్ సినిమా జోన్ వి, ఆ మూమెంట్ లో ఆ క్యారెక్టర్ పెట్టేస్తే ప్రభాస్ సినిమా అయిపోతుందా, ఇది వింటేజ్ ప్రభాస్ అయిపోతుందా? ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు ఇది ప్రభాస్ గారి సినిమా ఎట్లయితది అని. బట్ దానికి బియాండ్ ఆల్సో ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఏ జమానా ప్లాట్ ఇది, తీసిన చంద్రముఖినే 2 సార్లు తీసిరు తమిళనాడులో. అది ఆల్రెడీ దానికి ముందు 4 సార్లు మళ్ళీ రీమేక్ అయి ఉండే. ఇదే బుల్బులే అని బాలీవుడ్ వాళ్ళు సావగొడతానే ఉన్నారు. ఇవన్నీ అవుతుండగా మళ్ళీ నేను రాజాసాబ్ ఎందుకు చూస్తా సేమ్ కథతోని? తెలుగు ఆడియన్స్, తెలుగు వాళ్ళు ఇవన్నీ సినిమాలు చూడలేదనా? అగే నా ఆర్గ్యుమెంట్ ఇది నాకు అర్థమైతే లేదు. సో ఐదర్ ఇది హ్యారీ పాటర్ అని అవ్వాలి, లేదా తెలుగు వాళ్ళు చూడని బుల్బులే అని ఉండాలి. ఈ రెండిట్లో ఒకటే అవ్వాలి. ఈ 2 ఫ్యాక్టర్లు ఒక చోట పనిచేయాయి. సో ఈ రెండిట్లో ఏ విషయమో కొంచెం టీం మనకు క్లారిఫై చేస్తే బాగుంటది. అండ్ మామూలుగా మ్యావరిక్ మారుతి గారికి కామెడీ అనే స్ట్రెంత్ అని మాట్లాడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా లేని ప్రభాస్ గారు ఒక క్యూట్ రోల్ లో వచ్చి అందుకని మారుతి ప్రాజెక్ట్ అని అంటున్నారు చాలా మంది. మరి టీజర్ లో మచ్చుకు 1-2 జోకులు చూపిస్తే బాగుండేదిగా, మేము కూడా నవ్వుకునే వాళ్ళంగా. ఇప్పుడు కూడా నవ్వుతున్నాము, కానీ అది అన్ఇంటెన్షనల్ గా. సో ఏదో కామెడీ, ఆ స్ట్రెంత్, ఆ పంచ్ ఏదో చూపిస్తే బాగుండేది కదా, మాకు కూడా కొంచెం క్లారిటీ వచ్చేది. సో ద రాజా సాబ్ టీజర్ చూసిన తర్వాత ఏ విషయంలో కూడా ఈ సినిమా నాకు హోప్ ఇయ్యలేదు. విజువల్ బాలేదు, యాక్టింగ్ బాలేదు, కథ ఏమనిపిస్తలేదు, మూమెంట్లు, కెమిస్ట్రీ అవి వర్క్ అయితే లేవు. ఇంకా తమనన్న గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఏం మ్యూజిక్ ఇస్తుండో, ఎందుకు మ్యూజిక్ ఇస్తుండో నాకు తెలియదు. అన్నిట్లా పదాలు వేసేసి ద రాజా సాబ్ టైటిల్ ని 10 సార్లు రిపీట్ చేస్తే ఆయన మ్యూజిక్ అంటుండు. బట్ అగైన్ అదే తెలుగు ప్రజలకు ఇష్టం అంట, వాళ్ళదే అనుకుంటారు. ట్విట్టర్ లో కూడా అదే అనిపిస్తా ఉన్నది. మరి మనం తెలుగు ఆడియన్స్
ఆడియన్స్ కాదో నాకు తెలియదు. చూద్దాం, తమన్ సంభవం కూడా చూద్దాం సినిమాల్ని. ప్రభాస్ బాగా చేసిర్రు అని కొంతమంది అనొచ్చు, బట్ మీ అందరికీ తెలుసు నాకు ప్రభాస్ గారు అంటే ఎంత ఇష్టమో. అలాంటిది నేనే చెప్తున్నా, లేరు ప్రభాస్ గారు ఇన్ ద మూమెంట్ అయితే లేరు. ఈడ చాలా ఆర్టిఫిషియల్ ఉన్నది, నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. మీ ఒపీనియన్ వేరు కావచ్చు, నాకైతే నచ్చలేదు. సో డైరెక్టర్ మారుతి కాంబినేషన్ ప్రభాస్ తోని ఎందుకైంది అని వాళ్ళు ఏ కారణాలు అయితే చెప్పిర్రో అవి ఏ కారణాలు కూడా నాకు ఇక్కడ టీజర్ చూస్తే కనిపిస్తలేవు. దానికి తోడు వాళ్ళు స్టేజ్ ఎక్కి ఏదైతే మాట్లాడుతారో ఆ ఏ కారణం కూడా కన్విన్సింగ్ గా లేవు. వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా సినిమా పైన డిస్కషన్ ని అవాయిడ్ చేస్తారు. ఎటు చేసి డిసెంబర్ లో మనల్ని బలి చేయడానికే చూస్తున్నారు. బట్ ఏం చేస్తాం, ప్రభాస్. సో బలైతాం, నేనైతే బలే అయితా. మిగిలిన తెలుగు ప్రజలు బలైతారో గారో చూడాలి. సో ఎస్, డిసెంబర్ లో వాల్ట్ డిస్నీ ప్యాకప్ ఫిక్స్ మనం స్కెచ్ చేసాం ఇక్కడ హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో కూర్చొని. వాల్ట్ డిస్నీ తెలియని కూడా తెలియదు వాట్ ఈస్ అబౌట్ టు హిట్ దెమ్ అని. ఖబర్దార్, ఛాలెంజ్. సో చూసుకుందాం, డిసెంబర్ లో చూసుకుందాం ద రాజా సాబ్ వనికింగ్ స్టోరీ. బాయ్.